విభజన హామీలో ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. గాంధీ విగ్రహం దగ్గర ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు పార్లమెంట్ సభ్యులు. ఎంపీ రామ్మోహన్ నాయుడు తన పుట్టినరోజున వేడుకలు చేసుకోకుండా గాంధీ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవడం టీడీపీ చేస్తున్న ఆందోళనల ఫలితమేనన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ అంటూ బీజేపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదని, ప్యాకేజ్ కింద ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేసిన రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి మహాత్మా ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నింటినీ అమలు చేయాలన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలో ఈరోజు శ్రీకాకుళం ఎంపీ కె రామ్మోహన్ నాయుడు తన పుట్టినరోజు నాడు నిరాహార దీక్ష చేపట్టారు. సాధారణంగా పుట్టినరోజు అంటే ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఆయన ఆ సెలబ్రేషన్స్కి దూరంగా నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. ఒకవైపు ప్రతిరోజు ఏదో ఒక వేషధారణతోటి వివిధ కళారూపాలతోటి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తన నిరసన తెలియజేస్తుండగా మిగతా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ప్రతిరోజు కూడా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈరోజు రామ్మోహన్ నాయుడు చేపట్టిన నిరాహార దీక్ష గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, పుట్టినరోజు నాడు సెలబ్రేషన్స్కి భిన్నంగా ఈరోజు దీక్ష చేపట్టాలని ఎందుకని? మా ఆలోచన, దీనికి స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తన జన్మదినం కూడా జన్మభూమి కోసం ఆయన త్యాగం చేసుకుంటూ ఆయన జన్మదినం నాడు కూడా ఒక ధర్మ పోరాట దీక్షకి శ్రీకారం చుట్టారు. అదే రీతిలో ఇక్కడ రోజు కూడా మేము నిరసన తెలియజేస్తున్నాం, కానీ మరింతగా ఏదో ఒక కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో ఈ పుట్టినరోజు నాడు ప్రజల కోసం, ముఖ్యంగా మన రాష్ట్రం కోసం ఈరోజు అమలు చేయాల్సినటువంటి విభజన చట్ట హామీల కోసం మరింత బలంగా వినిపించాలనే ఆలోచనతో దీక్షకు కూడా కూర్చున్నాం. పార్లమెంట్ జరుగుతున్నటువంటి సమయంలోనే వాళ్ళకు కూడా చర్చించుకోవాలని ఒక పార్లమెంటు సభ్యుడు పుట్టినరోజు నాడు ఇలా బయట కూర్చొని నిరసన తెలియజేస్తున్నాడు అంటే 10 మంది కూడా చర్చించినప్పుడు దీంట్లో ఉన్నటువంటి బలం ఏంటో, మన హామీల్లో ఉన్నటువంటి నిజాయితీ ఏంటో కూడా తెలుస్తుందనే ఆలోచనతో ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మీరు ఇప్పుడే చూశారు, మిగతా పార్టీ వాళ్ళు కూడా టీఎంసీ కానీ అన్నా డిఎంకే కానీ వాళ్ళందరూ కూడా వచ్చి శుభాకాంక్షలు చెప్తూ మనకు మద్దతు పలుకుతున్నారనంటే ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా రాష్ట్రానికి న్యాయం జరగాలన్నటువంటి పోరాటంలో కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే లేదు, దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు మనకు మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి మనం గమ్యానికి అతి చేరువలో ఉన్నామనేటటువంటి నమ్మకం కూడా ఈరోజు కలుగుతుంది. సభ వెలుపల చేస్తున్న ఆందోళనల సంగతి ఇలా ఉంటే, సభ లోపల మీకు అవకాశం కల్పిస్తున్నారు? ఎందుకంటే సభ ప్రతిరోజు వాయిదా పడుతూ ఉంది, ఏ అంశం మీద కూడా చర్చ జరగడం లేదు. సో ఫర్దర్గా ఏం చేయబోతున్నారు? అందుకనే మా డిమాండ్స్కి ఇప్పుడు చర్చించుకోవడానికనంటే గతంలో అవిశ్వాస తీర్మానంలోనే మొత్తం మేము చర్చ ద్వారా ముందుకు పెట్టాం. ఏవేవి ఏ రకంగా ఈరోజు అడ్డు పలుకుతున్నారో, ఏవి కక్ష సాధింపు చర్యగా ఆంధ్రప్రదేశ్ని పక్కన పెడుతున్నారో, భారతదేశంలో ఒక రాష్ట్రం కూడా ఏదైతే చూడట్లేదు అన్నటువంటి వాతావరణం కల్పిస్తున్నారు, ఇవన్నీ కూడా అవిశ్వాస తీర్మానంలోనే మేము పెట్టాం. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మా డిమాండ్స్ ఉన్నాయి. మాకు రైల్వే జోన్ కావాలి, ఒరిస్సా వాళ్ళు అంగీకరించారు, ఎందుకు మీరు క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు? పోనీ ప్యాకేజ్ అన్నారు, ఎన్ని నిధులు ఇచ్చారు? మొన్ననే ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత 15 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. అది ఏం ప్యాకేజ్ అండి? 15 కోట్ల రూపాయలు ప్యాకేజ్ పెట్టుకొని ఈరోజు మీరు అంగీకరించట్లేదని చెప్పి రాష్ట్రం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే ఎక్కడ కూడా చూసుకుంటే కేవలం కక్ష, ఒక పగ సాధింపు చర్యగానే. అంటే మీరు నిలదీయడం ఏంటి? రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రధానమంత్రి గారిని అడగడం ఏంటని అహంకారపూరితమైనటువంటి చర్యలు తప్ప న్యాయబద్ధంగా ఏది కూడా లేదు. మరి వెనుకబడినటువంటి జిల్లాలకి, మా జిల్లాలకి దాని మీదే ఆధారపడి ఉన్నాం. ఏదో 50 కోట్ల రూపాయలైనా వస్తుంటే మా రైతులకి సంబంధించో, మా సామాన్య ప్రజలకు సంబంధించి ఏదో ఒక కార్యక్రమం చేద్దామని ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ 50 కోట్ల రూపాయల నిధులు కూడా ఈ సంవత్సరం రాకుండా చేశారు. తక్షణమే మేము పోరాడాం. యూసీలు అన్నారు, యూసీలు కూడా మేము సమర్పించాం. ఈరోజు నీతి ఆయోగ్ మనకి స్పష్టంగా తెలియజేశారు, యూసీలు ఇచ్చారు, సక్రమంగా ఖర్చు పెట్టారు, కేంద్ర ప్రభుత్వం మీరే వెంటనే ఇవ్వాలి అని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ఇటువంటి డిమాండ్స్ మీదైనా సరే కేంద్ర ప్రభుత్వం తన కనీస గౌరవం, ఎందుకనంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తాలూకు ప్రభుత్వం అయ్యుండొచ్చు, కానీ చట్టపరంగా కేంద్రంలో కూర్చున్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కాపాడాలి, కాన్స్టిట్యూషన్ని వాళ్ళు ఈరోజు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి కనీసం అదే అయినా గుర్తించి, ఆ బాధ్యతనైనా వాళ్ళు గుర్తించి వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడానికి మాకు రైల్వే జోను, ప్రత్యేక హోదా, వెనుకబడినటువంటి జిల్లాలకి నిధులు, అమరావతి కావాల్సినటువంటి నిధులు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం, చట్టపరంగా మాకు రావాల్సినటువంటి హామీ ప్రకారం వాళ్ళు ఇవ్వాలని మా డిమాండ్ని మరొకసారి ఈ రకంగా మేము ప్రెజెంట్ చేస్తున్నాం. అయితే మీరు చాలా రోజుల నుంచి ఈ డిమాండ్కి సంబంధించి పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు ఏమైనా రెస్పాన్స్ కనిపించిందా, ఏ రూపంగానైనా? ఎందుకండి మేము సంవత్సరం పాటు చేస్తున్నటువంటి పోరాటంలో వాళ్ళు హిందీ హార్ట్లాండ్లో 3 రాష్ట్రాలు ఓడిపోలేదా? అందులో ఎంతో కొంత భాగం మాకు ఇవ్వరా మీరు?
మేము నిలదీసిన తర్వాత ఒక చిన్న పార్టీ అయినా సరే ఒక రాష్ట్రం తరపున మేము సమస్యల మీద నిలదీసిన తర్వాత, ఎందుకనంటే గతంలో మోదీ గారికి ఎదిరించాలనంటే ఏ ఒక్కరికి ధైర్యం ఉండేది కాదు, ఏ ఒక్కరు మాట్లాడేవారు కాదు, చిన్న రాష్ట్రాలు అయితే అసలు కనబడేవే కాదు. అటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో ప్రజలు అంత చక్కనైనటువంటి తీర్పిచ్చి బీజేపీని ఓడించాలనే నిర్ణయం తీసుకున్నారనంటే అది ఖచ్చితంగా మన పోరాటంలోనే ఒక గెలుపుగా భావించాలి. ఈరోజు ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం మనం పెట్టిన తర్వాత దేశం మొత్తం మీద కూడా ఒక కదలిక వచ్చింది. నరేంద్ర మోదీ గారికి కూడా ఈరోజు వ్యతిరేకంగా ప్రజలు నిల్చుంటున్నారనేటటువంటి మాట బహిరంగంగా ప్రజలందరికీ కూడా తెలిసింది. కాబట్టి మనకి కావలసినటువంటిది ఒక పక్కన కేంద్ర ప్రభుత్వంలో కూడా మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం. ఆ విషయంలో అయితే ఖచ్చితంగా మార్పులన్నీ కూడా కనబడుతున్నాయి. మరొకటి ముఖ్యమైనటువంటిది మన రాష్ట్రం తాలూకా హామీలు, ఈ అమలులో మా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. ఏ రకంగానైనా సరే ఈరోజు రాజీనామాలు ఇచ్చి మేము అక్కడికి పారిపోలేదు కదా. ఈరోజు బాధ్యత గల పార్లమెంటు సభ్యులుగా పార్లమెంట్లో కూర్చున్నాం కాబట్టి ఇక్కడ ఏ విషయంలో మేము చొరవ తీసుకొని చేయాలో అన్ని విషయాలుగా మేము పోరాడుతున్నాం. ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. ఎందుకనంటే నీతి ఆయోగ్ లాంటి సంస్థలు, నేను హోమ్ అఫైర్స్ కమిటీలో కూడా ఉన్నాను, అందులో జరిగినటువంటివి బయట చర్చించకూడదు, కానీ హోమ్ అఫైర్స్లో కూడా చాలా చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నటువంటి మాట కూడా అక్కడ వస్తుంది. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నటువంటి మిగతా సంస్థలన్నీ కూడా స్లోగా నరేంద్ర మోదీ గారు ఏదైతే నా గుప్పెట్లో ఉంచుకుంటానన్నటువంటి మాటతో అది కొనసాగించారో ఆ గుప్పెట్లో జారి ఈరోజు రాష్ట్రాలకి సహకరించడానికి అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మనం ఖచ్చితంగా విజయం సాధించవచ్చు అన్న నమ్మకం మాకుంది. మొత్తానికి ఎంపీలు ఇటు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు గురించి తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో ఎంపీలు చేస్తున్న పోరాటానికి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా స్పందన కనిపించకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే శక్తులన్నీ ఏకమవుతున్నాయన్న అభిప్రాయాన్ని ఎంపీలంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. మధ్య భారతదేశంలో అంటే ఈ 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసైనా సరే బీజేపీ ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుని ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు.